హలో డియర్ నర్సింగ్ ఆస్పిరెంట్స్. ప్రీవియస్‌గా నేను ఒక వీడియో చేశాను కదా! లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ గురించి. అది ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్‌కి కావాల్సిన లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ పైన. బట్ ఇంకా చాలా డౌట్సే ఉన్నాయి. మెయిన్‌లీ ఈక్వివలెన్సీ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి? ఎక్కడ అప్లై చేయాలి? ఇలా చాలా డౌట్సే ఉన్నాయి కదా! ఎస్పెషల్లీ ఈ వీడియో ఎవరైతే తెలంగాణ స్టూడెంట్స్ ఉన్నారో ఆర్ అదర్ స్టేట్‌లో ఇంటర్ కంప్లీట్ చేసి ఏపీ ఎంసెట్ రాసి ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా! వాళ్ళ యొక్క ఇంటర్మీడియట్ స్టేట్ బోర్డ్, ఏపీ ఇంటర్మీడియట్ స్టేట్ బోర్డ్‌లో ఈక్వల్ అయ్యే విధంగా ఈక్వలెన్సీ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్‌గా చెప్తాను. కాబట్టి వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. సో దట్ మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయిపోతాయి. అదర్ దాన్ దిస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇక టైం వేస్ట్ చేసుకోకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ స్టూడెంట్సే కాదు, ఏ స్టేట్ అయినా సరే వాళ్ళు ఏపీలో కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి అనంటే ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ నుంచి ఈక్వలెన్సీ సర్టిఫికెట్ అనేది మ్యాండటరీగా తీసుకోవాలి. డాక్యుమెంట్స్‌లో కూడా మనకి ఇచ్చారు కదా! బట్ ఈక్వలెన్సీ సర్టిఫికెట్ ఎలా తీసుకోవాలి అనే డౌట్ అయితే ఉంది కదా! వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వట్లేదు, లేదా వెబ్‌సైట్‌లో అప్లై చేద్దాము అనంటే మాకు రాదంటున్నారు. ఇలా చాలా డౌట్సే పెడుతున్నారు నాకు. ఇక కమెంట్‌కి రిప్లై ఇవ్వడం కన్నా వీడియో చేసేస్తే ఒక పని అయిపోతుంది కదా! అందరికీ కూడా క్లారిటీ వచ్చేస్తుంది అని చెప్పేసి ఈ షార్ట్ వీడియోనైతే అప్లోడ్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వలెన్సీ సర్టిఫికెట్ అంటే తెలంగాణ ఆర్ ఎనీ అదర్ స్టేట్ బోర్డ్ ఇంటర్ సర్టిఫికెట్‌ని ఏపీలో వ్యాలిడ్ చేయడానికి మనకి కావాల్సిన సర్టిఫికెటే ఈ ఈక్వలెన్సీ సర్టిఫికెట్. ఇదైతే ఓకే కదా! ఇదైతే మనం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి లేదు. అట్ ప్రెజెంట్ ఆఫ్‌లైన్‌లోనే అప్లై చేయాలి. సో దీనికోసం మీరేం చేయాలంటే విజయవాడలో ఉన్న బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఆఫీస్‌కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. నేను కంప్లీట్ ఆఫీస్ అడ్రస్ అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఒకసారి చూడండి. సో దట్ మీరు ఆ అడ్రస్‌కెళ్ళి ఈ ఈక్వలెన్సీ సర్టిఫికెట్‌ని అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. అడ్రస్ వచ్చేసరికి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్, డోర్ నెంబర్ 48-18-2/A, నాగార్జున నగర్ కాలనీ, ఆపోజిట్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, విజయవాడ, కృష్ణా డిస్ట్రిక్ట్. ఇదైతే అడ్రస్. నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. సో అప్లై చేయడానికి ఆఫ్‌లైన్‌లో అప్లై చేయాలి. ఎక్కడ అంటే విజయవాడలో ఉన్న బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఆఫీస్‌కి అయితే వెళ్ళి అప్లై చేయాలి. ఈక్వలెన్సీ సర్టిఫికెట్ కోసం మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే తెలంగాణ ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికెట్. తెలంగాణ అనే మెన్షన్ చేస్తున్నాను. కామెంట్స్ ఎక్కువ తెలంగాణ నుంచి వస్తున్నాయి కాబట్టి అది కూడా ఒక అబ్బాయి నుంచే వస్తున్నాయి. ఐ డోంట్ నో హిస్ నేమ్. సో రిమైనింగ్ ఏ బోర్డ్ అయినా సరే ఆ బోర్డ్‌కి సంబంధించిన ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికెట్ ఉండాలి. నెక్స్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్ యొక్క మార్క్స్ మెమోస్, టీసీ, బోనఫైడ్ ఆర్ స్టడీ సర్టిఫికెట్. బోనఫైడ్ సర్టిఫికెట్ అంటే ఏంటని అంటున్నారు. బోనఫైడ్ సర్టిఫికెట్ స్టడీ సర్టిఫికెట్స్. ఓకే. సో మీ స్టడీ సర్టిఫికెట్స్, ఆధార్ కార్డ్, 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, అప్లికేషన్ ఫార్మ్. అప్లికేషన్ ఫార్మ్ అనేది ఆఫీస్‌లోనే మనకి అవైలబుల్‌గా ఉంటది. ఈక్వలెన్సీ సర్టిఫికెట్ కోసం అప్లికేషన్ ఫార్మ్ అని అడిగితే వాళ్ళు ఇస్తారు ఆఫీస్ వాళ్ళు. ఆ ఫార్మ్ తీసుకొని నేను ఇక్కడ చెప్పాను కదా లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని అటాచ్ చేసి వాళ్ళకైతే ఇవ్వాల్సి ఉంటుంది. దీనికోసం మీరు కొంత అమౌంట్ ఆఫ్ ఫీజ్‌ని పే చేయాలి. నార్మల్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసరికి అంటే 1 వీక్ టు 10 డేస్ పడుతుంది కదా! ఆ లోపల కావాలి అనంటే 200-300 అయితే పే చేయాలి. డీడీ తీయాల్సి ఉంటుంది. అక్కడ వాళ్ళు చెప్తారు. దానికి సంబంధించి మీరు అక్కడే డీడీ తీసేయండి. మనకి అర్జెంట్‌గా కావాలి, ఇమ్మీడియేట్‌గా కావాలి అనంటే 1000 రూపీస్ పే చేయించుకొని ఇచ్చేస్తారు. 1 డేలో వచ్చేస్తుంది అని నేను అనుకుంటున్నాను. మేబీ 1 ఆర్ 2 డేస్. ఓకే. అర్థమైంది కదా ఎలా అప్లై చేయాలని. ఆఫ్‌లైన్‌లో ఆఫీస్‌కి వెళ్ళి మీరైతే అప్లికేషన్ ఫార్మ్ తీసుకొని నేను ఇక్కడ చెప్పిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి దానికి డీడీ కూడా తీసి అటాచ్ చేసి మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ వెరిఫికేషన్ మీకైతే ఈక్వలెన్సీ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఆర్ యూ ఆల్ క్లియర్? అండ్ డోంట్ ఫర్గెట్, ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో హెల్ప్‌ఫుల్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి యూస్‌ఫుల్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ ఏ వీడియో కావాలి అనేది నాకైతే ఈ వీడియో కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ మీకు కావాల్సిన వీడియో అనేది అప్డేట్ చేస్తాను. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్.